ఫైర్ బ్రాండ్ ఎంపీ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి ఎంతో ఫుల్ డీటెయిల్డ్గా రీసెంట్ పొలిటికల్ కాన్స్పిరసీస్ పైన, పొలిటికల్ జరిగినటువంటి యాక్టివిటీస్ పైన, కొత్త పార్టీ ఒకటి రాబోతుంది తెలంగాణలో, కేసీఆర్ బయటకు వచ్చి ఏడాది పాటుగా ఆయన సైలెంట్గా ఉండి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిర్రు. కాళేశ్వరంకి సంబంధించిన ఒక అంశం నడుస్తుంది, వెంటనే మాట్లాడదాం. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఆర్టీవీ పాడ్కాస్ట్ సార్. సో నమస్కారం. మీ ప్రత్యర్థి నిజామాబాద్లో ఒకప్పుడు మీకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి కొత్త పార్టీ పెట్టబోతున్న తెలంగాణలో ఒక కొత్త పార్టీ. అరగంట టైం ఇచ్చిన నేను. ఓకే, అరగంటలో పనికొచ్చే ప్రశ్నలు తెలంగాణకి పొలిటికల్కి కొద్దిగా ఏదైనా కన్సిడరబుల్ పాలిటిక్స్లో ఉన్న పార్టీ వస్తుందని అంటే అది ఇంపార్టెంట్ విషయం కాదంటారా? నీకు అరగంట టైం ఇస్తున్నా, అందులో అడగాల్సినవి కరెక్ట్గా అడుక్కో, టైం వేస్ట్ చేసుకోకు. అంటే ఇది రాజకీయ పార్టీ ఒకటి వస్తుంది కదా అని అంటున్నాను. వచ్చినప్పుడు చూద్దాం, పెద్దగా ఏం ఉపయోగం ఉండదంటారా? దానికి టైం వేస్ట్ చేయదలుచుకున్నావా? సో కొత్త పార్టీ అంశం అని టైం వేస్ట్ అంటున్నారు ఆయన. సో కేసీఆర్ ప్రసంగం ఏమని అనిపించింది అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన మొత్తం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీఆర్ఎస్లో జోష్ నింపినా అనుకుంటున్నారు. ఆయన స్పీచ్ పైన ఏడాది పాటుగా ఆయన సైలెంట్గా ఉండి మళ్ళీ పబ్లిక్ రావడం పైన మీ రెస్పాన్స్ ఏంటి? ఆయన జగిత్యాలకి జీవన్ రెడ్డి గారిని జాయిన్ చేసుకుంటానికి వచ్చిండు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిండు? అక్కడ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఈ కేసీఆర్ అనేవాడు వచ్చి అక్కడికి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన వాడు కాంగ్రెస్కి పోతే ఆయన ఒక పన్నెత్తి మాట అనలే. అంటే మళ్ళీ ఆయన కూడా వస్తా అంటే తీసుకుంటాడు అన్నట్ట. ఇది వీళ్ళకు ఒక వాల్యూస్ లేవు, పొలిటికల్ వాల్యూస్, ఎథిక్స్ లేవు. ఏ రోజు ఏ భాష ఏ నోటికి వస్తే అది ఆ రకంగా రాజకీయాలు నడుపుకుంటూ ఉంటాడు కేసీఆర్. సో ఆయన కేసీఆర్ తోటి తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదు, ఒరిగింది కూడా ఏం లేదు యాజిటేషన్ తర్వాత. వాళ్ళేమో జాతిపిత అని చెప్పుకుంటున్నారు, ఒరిగేది లేదని. దేనికి జాతిపిత? తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్. దేనికి? ఉన్న డ్యామ్లను కూలిపోయేటట్టు కట్టినందుక, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేసినందుక, దీనికోసం విచ్చలవిడి కరప్షన్ చేసినందుక, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ని నాశనం చేసినందుక, దేనికోసం జాతిపిత అండి? అంటే ఉద్యమం గంజి కేంద్రాలు ఉండే, కరెంటు లేకపోతుండే, ముసలోని తలకాయ గంజి కేంద్రాలు ఎందుకు ఉండేనండి? సర్ప్లస్ స్టేట్ అని ఆయనే చెప్పిండు కదా. ఈయన వచ్చేదో పెద్ద సోమాలియాని తెలంగాణ చేసిండా? ఉద్యమం నడిపిండు, దానికి ఆయనకి ఇచ్చే మార్కులు ఇస్తారు, పబ్లిక్ ఓట్లు కూడా ఇచ్చిండ్రు 2 సార్లు. పిల్లగా పొరగాలను తెచ్చుకొని పెట్టుకొని నాశనం చేసుకున్నాడు తెలంగాణని. పూర్తిగా ఆర్థికంగా, పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు కేసీఆర్. జీవన్ రెడ్డి కోసం మీరు కూడా బీజేపీలో ప్రయత్నం చేసినట్టున్నారు కదా. అది మీరు రామచంద్రరావు గారు అడగాలి, నన్ను కాదు. అంటే అంటే మీ మాటల్లో మా తండ్రి లాంటి వారు అనే రకంగా సంబోధించడం కానీ, గౌరవం ఇవ్వటం వేరు, గౌరవం ఇవ్వటం వేరు. జీవన్ రెడ్డి గారి ఐడియాలజీ కూడా కొంచెం బీజేపీకి విరుద్ధంగా ఉంటుంది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, సో ఆయన రావాలని కానీ మీరు ప్రయత్నం చేసినట్టు ఎక్కడ లేదైతే? ప్రయత్నం రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళని మాట్లాడమని చెప్పినాం మేము. ఓకే, జీవన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకు బీజేపీ వైపు కాకుండా బీఆర్ఎస్ ఎంచుకున్నారు ఆయన ఈ సిచ్యువేషన్లో? అంటే కేంద్రంలో అధికారం మీ పార్టీ. డజంట్ మ్యాటర్ సార్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఈ 76-77 year old జెంటిల్మెన్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోకి పోతుంది, కాంగ్రెస్, 2 ప్రత్యర్థులే. ఇక్కడ బీజేపీ చాలా పెరిగింది. అక్కడ ఒకప్పుడు 4,000, 3,000 ఓట్లు వచ్చేవి. ఈసారి జీవన్ రెడ్డి గారికి ఎన్ని వచ్చినాయి? దాదాపు 10 ఓట్లు వచ్చినాయి పోయినసారి అసెంబ్లీలో. సో ఒకే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఒక దగ్గర మీటింగ్ పెడితే కేసీఆర్ దగ్గర మీటింగ్ పెట్టిండు. సో నేను ప్రెస్ మీట్ చూసాను, నేను ఇద్దరిని కౌంటర్ వేశారు మీరు. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్నేమో పాపం ఇప్పుడు మీరు ముసలైన అంటున్నారు, ఒక సందర్భంలో గద్ద ముక్కు అని అన్నారు, రేవంత్ రెడ్డినేమో రేవంత్ ఉద్దీన్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలా, కౌంటర్ చేయాలన్నా, లేకుంటే ఈ రకమైనటువంటి భాషను ఉపయోగించడం ద్వారా ఏం చేయాలని? కేసీఆర్ కొడుకు నన్ను గుండు అన్నది వినలే నువ్వు? అది అఫ్కోర్స్ అది తప్పు, పొరపాటు అది. మరి అది చెప్పు ఫస్ట్. బట్ మీరు కూడా కౌంటర్ వేస్తున్నారు. నన్ను సాకిండా? వాడు వైపుతో నేను ఎందుకు మాడతానండి? ఓకే, రేవంత్ నన్ను గుండు అంటే వినలే మీరు అన్నారు. మరి అయిపోయింది, ఇంకెందుకు? మమ్మల్ని పెంచిండా? ఎందుకు కొడతామండి? వాడోడు వీడోడు. అంటే వయసు రీత్యా వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దేనికి? నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తా. కేసీఆర్ మళ్ళీ కౌంటర్ చేశారా? కొడుకు చెప్పుకోమని ఫస్ట్.
కొడుకుకి ప్రపంచానికి రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్పిమను, బిడ్డకి నేర్పిమను, కొడుకు నేర్పిమను. ఆయన రెస్పెక్ట్ ఇచ్చిండా? కిషన్ రెడ్డికి ఇచ్చిండా? మోడీకి ఇచ్చిండా? అమిత్ షా లాగులు వాళ్ళు కుడతాయి అన్నాడు. అంత సీన్ ఉంది ఆయనకి? అంత ఉంది ఆయనకి? ఎవడికి రెస్పెక్ట్ ఇవ్వాలో మాకు తెలుసు. మా నాయన సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారం అని నేర్పినోడు, రాజకీయమే కాదు. నువ్వు కూడా నీ పిల్లలకు నేర్పుకో. అది. సో కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జోష్ పెరిగిందా? బీఆర్ఎస్ తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వంలోకి రాదు. ఏం చేసినా రాదు. అంటే వాళ్ళు ఏం చేసినా రాదండి. ఇంకొక ప్రెస్ మీట్ కూడా చూశాను మీరు. నేను కేసీఆర్ దరిద్రం పోవాలంటే ఇద్దరు బిడ్డలకి, అంతే కదా మరి. అల్లుడికి మీ హార్ట్ ఇన్ హార్ట్ ఐ రెస్పెక్ట్ కేసీఆర్, ఎవ్రీ తెలంగాణ నైట్ విల్ రెస్పెక్ట్ కేసీఆర్ అని 1,00,000 సార్లు చెప్పిన. ఫర్ వాట్ హీ హాస్ డన్ pre-2014. ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్, ఎవ్రీబడి లైక్డ్ హిమ్, ఎవ్రీబడి ఫాలోడ్ హిమ్. పోరగాళ్ళని తెచ్చుకొని మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని నాశనం చేసి, సిస్టమ్ నాశనం చేసి, విపరీతమైన కరప్షన్ చేసుకొని, అన్ని వ్యవస్థలు అన్ని రంగాలలో తెలంగాణ భ్రష్టు పట్టించి, ఫైనల్గా డ్రగ్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేటట్టు చేసుకొని, గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? అంటే డ్రగ్స్ ఈ స్థాయిలో బాకిందంటే పిల్లలే కారణం, అంటే కవిత కేటీఆర్ కారణం, నీ అడ్మినిస్ట్రేషన్ కారణం. నీ పొరగాలను తెచ్చుకొని వాళ్ళ కోసం మొత్తం కరప్షన్ పెంచుకున్నావు. గతంలో ఇదే అట్లా సింపుల్ క్వశ్చన్ అండి. నేను జగిత్యాలకు వచ్చిండు, అవును, నీ ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆయన ఏమనలేదు ఏంది? ఆయన పేరే తీయలేదు. నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నీ ఉద్దేశం ఏంది? నీ టికెట్ మీద గెలిచినోడే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోలేదు అంటున్నాడు ఆయన. వెళ్ళిపోకపోతే నీ స్టేజ్ మీద ఎందుకు లేడు? నేను పార్టీ మారలేదు అన్నాడు కదా కోర్టుకి, స్పీకర్ దగ్గర